అందరికి నమస్కారం. ఇవాళటి నా టాపిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్. ఇంతకంటే ముందే ఒకటి చేసినాను, మళ్ళీ చేస్తున్నాను. ఎందుకు ఇది చేయాల్సి వస్తుంది ఇంతగానము అని అంటే, ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ అంటే బిజినెస్. అది ఎట్లాంటి బిజినెస్ అంటే నీకు వోలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అది బంగారం లాగానో స్థిరాస్తుల్లాగానో కాదు. స్టాక్ మార్కెట్లో ఒక వాల్యుయేషన్ పెరగడం కానీ తగ్గడం కానీ ఒక న్యూస్ తోటి ఎంతో ఆధారపడి ఉంటుంది. అది ఎంతో ఆధారపడి ఉంటుంది. అంటే జస్ట్ ఒక న్యూస్, ఒక ఫేక్ న్యూస్ వచ్చినా కూడా కంపెనీకి దివాలు తీసే లెక్కల దాకా కూడా వస్తూ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మనం ఆలోచించకుండా అంటే అది హై రైడు అట్లాంటప్పుడు అంటే ఎంత బాగా ఖతర్నాక్ అనుకోవచ్చు. మన భాషలో చెప్పుకోవాలంటే అది బాగా ఖతర్నాక్ ఉంటుంది ఆ గేమ్. ఎందుకు ఇంత ఖతర్నాక్ ఉంటుంది అంటే మీకు ఒకటి చూపిస్తా ప్రజలారా. ఐ విల్ షో యూ సంథింగ్. ఈ యొక్క మెసేజ్ చూడండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి 87 లక్షల మంది ఏమో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒక 43 లక్షలు. అంటే వీళ్ళిద్దరు కలిసి 1,30,00,000 1,30,00,000 మంది. ఓకే, 1.3 crores. ఇంతమంది స్టాక్ మార్కెట్లో ఉన్నారు. ఓకే, ఇంతమంది స్టాక్ మార్కెట్లో ఉన్నారంటే ఏమన్నట్టు, ఆల్మోస్ట్ మన జనాభా తెలిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి ఒక 11 కోట్లు వేసుకుంటే అంటే ఒక 1.3 crores ఆల్రెడీ ఉన్నారు. అంటే ఒక 12% వరకు, ఆల్మోస్ట్ ఒక 12% ఆఫ్ అవర్ జనాభా ఈజ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇదంతా కూడా రీసెంట్గా పెరిగింది. వెరీ రీసెంట్గా ట్రెండ్ బాగా మారుతూ పెంచుకుంటూ వచ్చింది. ఈ లాస్ట్ 1-2 years కనుక చూస్తే ఆ ట్రెండ్ కూడా ఇక్కడ రాసుకొచ్చారు ప్రజలారా. చూడండి, 170% పెరిగింది. వీళ్ళు చెప్పడం ప్రకారం చూస్తే ఒక 170,000 పీపుల్కి పెరిగింది ఇది. అంటే ఒక అభివృద్ధి. ఇది చూడండి, 172% పెరిగింది మన తెలంగాణలో. ఓకే, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓవరాల్గా దేశం అంతా కనుక చూస్తే ఇక ఆల్మోస్ట్ ఇంత ఈ పెద్ద పెద్ద నంబర్స్లో ఉన్నాయి. అయితే ఇంతకన్నా పెరిగింది కదా, మరి ఇది ఇంతవరకు పెరిగింది, ఇది కరెక్టేనా అని కనుక వస్తే మనం ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఎస్, పెరుగుడు మంచిదే, బిజినెస్ పెరుగుడు మంచిదే, బిజినెస్ పెరుగుతూ లాభాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ లాభాలు మన దాకా అందాలి అంటే ఎప్పుడైనా ఆన్సర్ ఒకటే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇది మన దాకా అందాలి, ఈ లాభం ఈ లెవెల్లో ఉండాలంటే ఫస్ట్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ లేకుండా మనం ముందుకు పోలేము. అది ఫస్ట్ బేసిక్ పాయింట్. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే దాని గురించి చదవకుండా మనం డబ్బులు పెడతాము అంటే అది బొగ్గైపోయే అవకాశాలే ఎక్కువ. చాలామంది అందులో పెట్టి నేను డబ్బులు పెట్టేస్తా, చూడు ఈ స్టాక్ మస్తు ఇట్లా పెరుగుతుంది, ఇక మస్తు పెరిగింది కాబట్టి ఇక నాది కూడా మస్తు పెరుగుతుంది అనుకుంటారు. నో, దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. యావరేజ్గా మన స్టాకులు ఒక 10 కొనుక్కుంటే ఓ 2 అటు ఇటు అవుతూ ఉంటాయి, ఓ 2-3 మంచిగా ఉంటా ఉంటాయి, ఇంకో 4 యావరేజ్గా నడుస్తాయి. యూజువల్గా ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. యూజువల్గా నడిచే ట్రెండ్. ఇంకా కొంచెం తెలివిగా వాడేటోళ్ళు ఏం చేస్తారంటే ఒట్టి పెద్ద కంపెనీస్ని పెట్టుకొని సేఫ్గా ఉంటారు. లెట్స్ ఏ ఇండియాలో అయితే రిలయన్స్ అన్నట్టు, లేకుంటే ఇంకేమన్నా పిడిలైట్ లాంటి కంపెనీస్, ఫెవికాల్గా వంటి పెద్దవి ఉంటాయి కదా, ఎంఆర్ఎఫ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో పెట్టుకొని సైలెంట్గా ఉంటారు. అమెరికాలో అయితేనేమో ఇంకా ఇప్పుడు మేము పెట్టుకునేదంతా ఎక్కువ మందికి మైక్రోసాఫ్ట్, యాపిల్, ఒక టెస్లా, ఎన్విడియా, యాంథమ్, ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట. దే ఆర్ బిగ్ కంపెనీస్. ఇంత పెట్టుకుంటే కొంత ప్రశాంతంగా మనం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా అసెస్ చేసి ముందరికి వెళ్తూ ఉంటారు. అంతేగాని చిన్న చిన్న స్టాకులు కొనుక్కున్నాం అనుకోండి, వీటిలలో నష్టపోయే అవకాశాలే చాలా ఎక్కువ. అయితే ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, యూత్ మస్తు వస్తుంది స్టాక్ మార్కెట్లోకి. యూత్ చాలామంది వస్తున్నారు. అంత మంచిదే, ఐఎమ్ హ్యాపీ. చాలా యూత్ అవేర్నెస్ పెంచుకొని వస్తున్నారు. కానీ డబ్బులు ఫాస్ట్గా వస్తాయని మాత్రమే వస్తున్నారా, లేకుంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి వస్తున్నారా అనేది ఇవాళ కొంత మాట్లాడతాను. చూడండి ప్రజలారా, ఇంతమంది ఒక 180% అంటే లెట్స్ యావరేజ్గా చూసుకుంటే మనం 200కి వేసుకున్నాం, 200% పెరుగుతుంది. అంటే లెట్సే ఈ సంవత్సరం ఒక 10 లక్షల మంది ఉంటే వచ్చే సంవత్సరం ఒక 200 మంది అవుతారు. ఓకే, 100 మంది ఉంటే ఇంకో 200 మంది అవుతారు. అంటే ఈ పర్సంటేజ్లో పెరుగుతుంది. అంటే డబుల్ అవుతుంది ఆల్మోస్ట్. ఇంత పెరుగుతున్న క్రమంలో ఎట్లా చూడాలంటే ఫస్ట్ దాని గురించి, స్టాక్ గురించి ఎడ్యుకేషన్, మనకు స్టాక్ గురించి బాగా చదువుకోవాలి. ఒక స్టాక్ చూసిన తర్వాత దాని ఫైనాన్షియల్స్ చూడాలి. దీని ఫైనాన్షియల్స్ చూసిన తర్వాత అసలు కంపెనీ ఈ ట్రెండ్ ఎట్లా నడుస్తుంది, అసలు ఇండెక్స్, స్టాక్ మార్కెట్, లేకుంటే లెట్స్ మనం బంగారం మునప్పురం అనుకుంటాం మనం.
బంగారం కొనుక్కుంటే బంగారం స్టాక్స్ పెరుగుతున్నాయా, బంగారం స్టాక్స్ తగ్గుతున్నాయా, ఈ ఇండస్ట్రీ స్టాండర్డ్ కూడా చూడాలి. సో మనదొక్కటే కాదు, ఇండస్ట్రీ స్టాండర్డ్ చూడాలి, మన ఫైనాన్షియల్స్ చూసుకోవాలి. మరి ఎన్ని సంవత్సరాలు అంటే ఒక లాస్ట్ 4-5 ఇయర్స్ చూడండి, తప్పేముంది, నష్టమేం లేదు. ప్లస్ ఎప్పుడు అప్ టు డేట్ ఉండాలి. ఇది ఎంత అప్ టు డేట్ ఉండాలి అంటే ఇప్పుడు ఏమన్నా కొత్త వార్త వచ్చిందనుకో, దాన్ని తట్టుకునేంత కెపాసిటీ కంపెనీకి ఉంటుందా ఉండదా, అట్లాంటివి కూడా ఉండాలి. అంటే ఈ కంపెనీ అంటే ఈ సెక్టార్ మొత్తానికి ఉంటుందా ఉండదా అట్లా చూసుకోవాలి. ఇప్పుడు లెట్సే ఇప్పుడు బంగారం మాట్లాడినాం, యుద్ధం వచ్చింది, యుద్ధం వస్తే బంగారం ధర పెరుగుందే తప్ప బంగారం ధర తగ్గదు. సో అట్లాంటివి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పిఈ రేషియోస్, ప్రైస్ పర్ ఎర్నింగ్ రేషియోస్ అని అంటారు. అంటే ఒక కంపెనీ, ఒక స్టాక్ మార్కెట్ లెట్సే ఒక రూపాయి కనుక ఎర్న్ చేస్తే దాని వాల్యుయేషన్ యావరేజ్గా మార్కెట్లో ఎట్లుంటుందంటే ఒక 15 నుంచి 20 మధ్యలో ఉంటుంది. అంటే వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే స్టాకు ఒక అది ఎంత 1500 నుంచి ఓ 2000 దాకా ఉంటుంది స్టాక్ వాల్యుయేషన్. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 2000, అంటే ఇది ఎంత పెద్ద నెంబర్ ఒక్కసారి ఆలోచించండి. కంపెనీ 100 రూపాయలే సంపాదిస్తుంది, కానీ వీళ్ళు 2000 వాల్యుయేషన్ కాడికి తీసుకుపోతారు. ఎవరు? ఈ స్టాక్ మార్కెట్, ఈ బ్రోకర్లు, ఈ న్యూస్ కొనుక్కున్నోళ్ళు, వీళ్ళందరూ కలిసి ఆడ దాకా తీసుకుపోతారు. అయితే ఇది కనీసం ఇక్కడ దాకా ఒక కాడికి తీసుకుపోయింటే ఆగింది. కానీ ఇంకేం చేస్తారు తెలుసా దీన్ని, ఇది 100 రూపాయల స్టాక్ని 10,000కి తీసుకుపోయే దాఖలాలు కూడా మస్తుంటాయి, 15,000 దాఖలాలు కూడా మస్తుంటాయి. అంటే ఏమన్నట్టు ఆ కంపెనీ ఎంత హై రిస్క్లో ఉందో ఒక్కసారి ఆలోచించండి. కంపెనీ ఈజ్ మేకింగ్ ఓన్లీ $100, రైట్? ఒక $100 మేక్ చేస్తున్న కంపెనీ దాని వాల్యుయేషన్లను అటు ఇటు తిప్పి దాన్ని 10,000 కాడికి తీసుకుపోతే ఇందులో డబ్బులు పెట్టిన మదుపర్లు, మన అట్లాంటి వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, మిడిల్ క్లాసు చిన్న ఇన్వెస్టర్స్, మరి కంపెనీ దెబ్బతిన్నప్పుడు వీళ్ళందరూ డబ్బులు పోతాయి కదా. అంటే అర్థమవుతుందా ప్రజలారా? మనం ఎంతవరకు నష్టపోవచ్చు? లెట్సే మనం ఒక స్టాక్ 10,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, ఓకే, 10,000 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొనుక్కున్నాం దాని వాల్యుయేషన్ ప్రకారం, ఓకే. కానీ దాని అసలు వాల్యూ కేవలం 100 మాత్రమే. దాని అసలు వాల్యుయేషన్ 100 మాత్రమే. దాన్ని 1000 కానో 10,000 కానో కొనుక్కుంటే దాని వాల్యుయేషన్ ఢమాలని కింది పడిపోతే మనం ఎంత నష్టపోతాం ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్ద వాల్యుయేషన్స్ని మనం ప్రాపర్గా అసెస్ చేయకుండా పోతే, చదవకుండా పోతే మనం దెబ్బతింటామా తినమా, ఇక ఒక్కసారి ఆలోచించుకొని స్టాక్ మార్కెట్లకు ఎంటర్ కండి. ఒక స్టాక్ మార్కెట్లకు ఎంటర్ అయ్యేటప్పుడు ఊరికే గాలి మాటలతో ఎవరో చెప్పిన అని చూడొద్దు. చాలామంది చెప్తా ఉంటారు, ఇంట్లో వచ్చేసింది డబ్బులు, అట్లా వచ్చేసినాయి, ఇట్లా పెరిగినాయి, అట్లా పెరిగినాయి అని చెప్పి. నో 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 దట్ ఈస్ వెరీ రాంగ్, దట్ ఈస్ వెరీ రాంగ్. ఒక మనం ఒక 10 కంపెనీస్ తీసుకుంటే యూజువల్గా మంచి ఇన్వెస్టర్, ఇది నేను చెప్తుంది మామూలు ఇన్వెస్టర్లు కాదు, ఓ 30% నష్టాలు ఉంటుంది. అది ఓ 30% కంపెనీస్ ఏమో అంటే లెట్స్ ఒక 10 స్టాకులు, మళ్ళీ చెప్తున్నా, 10 కంపెనీలు, ఒక 10 కంపెనీలు కొనుక్కుంటే ఒక 3 లాసుల్లో ఉంటాయి, ఒక 3 మంచి లాభాలలో ఉంటాయి, ఇంకో 4 ఏమో యావరేజ్గా ఒక 15% చొప్పున నడుస్తూ ఉంటుంది. అంటే ఓవరాల్గా బ్యాలెన్స్ ఎట్లయితూ ఉంటుంది అంటే ఇదే 15% కాడనే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఉరికిపోయి కొనకూడదు. ఫస్ట్ ఎడ్యుకేట్ కావాలి, తర్వాత మీకు లాంగ్ టర్మా షార్ట్ టర్మా అనేది అసెస్ చేసుకోవాలి, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ చూసుకోవాలి, ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకోవాలి, దాని పిఈ రేషియో అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన కదా 100 రూపాయల వాల్యుయేషన్ ఉంటే మరి అది 500 కాడ ఉందా, 1000 కాడ ఉందా, 2000 కాడ ఉందా, 10,000 కాడ ఉందా చూసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే దెబ్బతింటే ఆ లెవెల్ దెబ్బతింటాం. 100ది 1000 పెట్టి కొనుక్కుంటే ఏమవుతుంది? 100 కాడికి వచ్చి పడ్డనాడు మన అన్ని 90% డబ్బులు అన్నీ కాలిపోయినట్టేనా? అందుకనే అది చెప్తా ఉంటారు. ఇక్కడ ఇవాళ 5 లక్షల కోట్లు ఆవిరి అంటారు. స్టాక్ మార్కెట్లో 5 లక్షల కోట్లు ఆవిరి అంటే ఏంటంటే ఇదే వాల్యుయేషన్ కిందికి పడిపోతున్నట్టు. అది 10,000 ఉండాల్సింది 5,000 కాడికి వస్తుంది. మనకు అసలు దాని వాల్యూ అయితే 100. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే థింక్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. అయితే మనకు ఎప్పటికీ కొంత ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి, కొంత బంగారం కూడా మీద కూడా పెట్టుకోండి. ఎందుకంటే వరల్డ్ వాల్యుయేషన్ ఇప్పుడు ఎట్లయితుందంటే $US కొంత తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనికి. ఇంకా ఇప్పుడు మరి ఎంత తగ్గుతుందని మనం చెప్పలేం, కానీ దాని ట్రాన్సాక్షన్స్ తగ్గుతున్నాయి, దాని పవర్ కూడా కొంత తగ్గుతుంది. అట్లాంటప్పుడు బంగారం పెరిగే అవకాశాలు కొంత ఎక్కువనే ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను చెప్పింది 100% కరెక్ట్ అని కాదు ప్రజలారా, బట్ జస్ట్ థింక్. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో మాత్రం బంగారం కొంచెం పెరుగుతూనే ఉంది. సో దానిపైన అట్లా కొంత డబ్బులు దానిపైన కూడా పెట్టుకోండి.
కొంత స్థిరాస్తుల మీద పెట్టుకోండి, కొంత స్టాకుల మీద నేర్చుకొని పెట్టుకోండి. లేకుంటే మాత్రం బాగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ. రైట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను. అంటే ఇది ఎందుకు ఈ వీడియో మళ్ళీ ఇంకొకసారి కూడా చేయాల్సి వస్తుందంటే, చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టుకొని వాళ్ళ కుటుంబాలని కూడా కోల్పోతున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తిలాగా పోతున్నారు, కుటుంబం కూడా మొత్తం పోతుంది. అందుకని ఆ ఉద్దేశంతో ఈ వీడియో ఇది మళ్ళీ ఒకసారి చేసినాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.